హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మనం ఎక్కడికి వచ్చేసామంటే కుకట్పల్లిలోని మెరైన్ పార్క్ వచ్చేసాం. ఇక్కడ అండర్ వాటర్ డబల్ టర్నల్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. అండ్ స్కూబా డైవింగ్ కూడా ఉంది. సో లోపలికైతే మనం వెళ్ళి చూద్దాము. అండ్ ఫుల్ డీటెయిల్స్, ఇది ఎక్కడ ఉంది, టికెట్ ఎంత అనే ఫుల్ డీటెయిల్స్ మాత్రం నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వెల్కమ్ టు ప్రియా లిటిల్స్ వరల్డ్. లొకేషన్ ఎక్కడ అంటే కుకట్పల్లిలో పిల్లర్ నెంబర్ 840 అండ్ ల్యాండ్మార్క్ వచ్చేసి అమూర్ హాస్పిటల్ ఆపోజిట్. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 120 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 100 రూపీస్. సో ఇదే అనమాట ఎంట్రన్స్. ఒక షార్క్ మౌత్ ఓపెనింగ్ లాగా ఉంటుంది. సో ఇలా మనం స్టెప్స్ ఎక్కేసి వెళ్తే, సో ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఎగ్జిబిషన్ ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఆక్వాటిక్ ఫిషెస్ అన్నీ చూసిన తర్వాత ఎగ్జిబిషన్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇదే అండి ఎంట్రన్స్. సో లోపలికైతే వెళ్దాము. లోపల ఎలాంటి ఫిషెస్ ఉన్నాయి ఏంటి అనేది నేను టోటల్ ఫుల్ వీడియో చూపిస్తాను. సో ఎవరైనా వెళ్ళకపోయినా పర్లేదు, ఈ వీడియో ద్వారా మీరైతే అండర్ వాటర్ టన్నల్ని చూసేయండి. ఇంకాస్త అలా ముందుకెళ్తే మన చుట్టూ టోటల్ ఫిషెసే ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ అప్ సైడ్ కూడా. Shinika, adi aja fast fast. Iga. Ready? చూసారు కదా, డిఫరెంట్ ఫిషెస్ ఎంత బాగున్నాయో. మా పిల్లలు అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకాస్త అలా ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ స్కూబా డ్రైవింగ్ ఉంటుందన్నమాట. మెర్మిట్స్ వీళ్ళు ఫిలిప్పీన్స్ నుంచి అయితే తీసుకొచ్చారంట. సో పిల్లలతో కూడా వీళ్ళు చాలా బాగా ఆడారు. సో వీడియో అయితే చూడండి. ఇదే లాస్ట్ అండి. సో లోపల ఉన్నంతసేపు అయితే వేరే లోకానికి వెళ్ళినట్టుగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి బయటకు వస్తే మనకి టోటల్ ఇక్కడ షాపింగ్స్ ఉంటాయన్నమాట. ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. అలా ఇంకా ముందుకు వెళ్తే మనకి ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. అలా సరదాగా కొన్ని గేమ్స్ ఆడించి కొన్ని రైడ్స్ కూడా ఎక్కారు. వాళ్ళు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్.